శ్రీ గురుభ్యో నమః. మనలో మార్పును తీసుకొచ్చేటువంటి గొప్ప విషయాన్ని శ్రీరామకృష్ణ పరమహంస గారు చిన్ని కథల ద్వారా మనకు ప్రసాదించారు. అటువంటి ఒక కథను ఈరోజు చెప్పుకుందాం. ఈ ప్రపంచం అంటే కామకాంచనాలే ఎక్కువ మంది డబ్బే ప్రాణంగా జీవిస్తూ ఉంటారు. అయితే మీరు దాన్ని ఎంతగా ప్రేమించినా సరే ఏదో ఒకనాడు అది మీ చేతిలో నుంచి జారిపోక మానదు. కామార్పకూరులో వరి పొలాల చుట్టూ గట్లు కడతారు. ఇవి ఎలా ఉంటాయో మీకు తెలుసా? పొలంలో నీరు నిలిచి ఉండటం కోసం ఈ గట్లను నిర్మిస్తారు. కొందరు రైతులు ఎంతో జాగ్రత్తగా పొలం చుట్టూ గట్టు కట్టి నీటిని ఏమాత్రం బయటకు పోనీయకుండా ఉంచుతారు. అయితే వానలతో వరద నీరు నిండుగా వచ్చి చేరేసరికి ఆ గట్లు కొట్టుకుపోతాయి. అయితే కొందరు రైతులు చుట్టూ గట్టు కట్టిన దానిలో ఒక మూల పచ్చగడ్డితో ఉన్న మట్టి పెళ్ళల్ని కొంచెం అడ్డుగా వేసి గట్టు పూర్తిగా కట్టకుండా వదిలివేస్తారు. దీనివల్ల ఎక్కువైన వరద నీరు ఎప్పటికప్పుడు బయటికి పోవడమే కాక పొలంలో ఒండ్రు మట్టి కూడా పేరుకుంటుంది. ఇలా చేసిన వాళ్ళకి మంచి దిగుబడి వస్తుంది కూడా. అదేవిధంగా డబ్బును లోభంతో దాచిపెట్టుకోకుండా భగవంతుడి సేవ కోసం, లోక కళ్యాణం కోసం ఖర్చు పెట్టినప్పుడు మాత్రమే అది సద్వినియోగం అవుతుంది, ఫలప్రదం అవుతుంది. అంటే మనము న్యాయంగా సంపాదించినటువంటి డబ్బు మనం తృప్తిగా వాడుకొని ఆ మిగిలిన దానిని చేతనైనంత దానం చేసుకోవటం, ఏదైనా మంచి పనికి, సేవా కార్యక్రమానికి గనక మనము వినియోగిస్తే అది చక్కటి సద్వినియోగం అవుతుంది, ఫలప్రదమవుతుంది అని అంటున్నారండి. స్వస్తి. వాసుదేవ.